సో మన ఛానల్ టాప్ కామెంట్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలుసండి, సయ్యద్ మస్తాన్ గారండి. సో నెక్స్ట్ టాప్ కామెంట్ రావాలనుకుంటున్నారా? సో నెక్స్ట్ టాప్ కామెంట్ కావాలంటే తొందరగా మన వీడియోస్కి అయితే మంచి కామెంట్స్ అయితే పెట్టండి. నెక్స్ట్ మీ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. తలపైన చూపించండి, అది హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఎక్కడ వచ్చామండి ఈరోజు? తలకోనకు వచ్చామండి. ఎందుకండి మెల్లగా మాట్లాడుతున్నారు? తల చూపించండి పైన. అంటే అది ఆ తల అంటే ఏనుగు తలనా? ఏనుగు తలలు చూపిస్తే ఇప్పుడు మనం ఫైనల్గా మనమైతే తలకోనకైతే వచ్చేసామండి. తలకోనలో ఇక్కడ మనకు లెఫ్ట్లో వచ్చేసి వ్యూ పాయింట్ ఉంది. ఫస్ట్ మనం పైనుంచి విజిట్ చేసుకుంటూ వచ్చేద్దాం ఒకసారి. ఫస్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ తలకోన ప్రాంతం అనేది ఎక్కడ ఉందంటే మదనపల్లి నుంచి మనకు 112 కిలోమీటర్లు, అలాగే మనకు తిరుపతి నుంచి అయితే 60 కిలోమీటర్లు అండి. సో మనకు ఈ మధ్యలో అయితే మదనపల్లి తిరుపతి మధ్యలో అయితే ఉంది. మధ్యం అంటే మనకు ఇప్పుడు బాగ్రాపేట నుంచి అయితే మనం తలకోనకు అయితే వెళ్ళిపోవాలి. సో చెప్పాలి అంటే మదనపల్లికి తిరుపతికి మధ్యలోనే వస్తుంది తలకోన అనేసి. ఈ ప్రాంతం అయితే ఈ అడవి ప్రాంతం అండి, శేషాచల అడవిలు అనేసి దీనికైతే అంటారనమాట. శేషాచల అడవుల్లో తలకోన వాటర్ ఫాల్స్ అనేది ఉంది. ఆ రోజు ఏమంటే మనకు అక్కడ శివరాత్రికి జాతర అయితే జరిగింది. మనం మరుసటి రోజు వెళ్ళామండి. జాతర అయిపోయి మరుసటి రోజు అయితే వెళ్ళాం. సో షాప్స్ అన్ని క్లోజ్ అంతే మొత్తం ఎత్తేస్తున్నారనమాట. అయినా మనం షూట్ చేయడం జరిగింది. అలాగే మనకు ఈ ప్రాంతానికి ఎందుకు యాత్రికులు వస్తారంటే, యాత్రికులు వచ్చేది ఎందుకంటే ఇక్కడ మనకు లైక్ 300 ఫీట్ అండి, అంటే 300 అడుగు పై నుంచి మనకు వాటర్ అనేది కొండపై నుంచి కిందకి పడడం జరుగుతుంది. అది చూడడానికి స్పెషల్గా వస్తారనమాట. అది మనకు కింద నుంచి అయితే మనకు 2 కిలోమీటర్స్ అయితే మనం సాహసం చేయాలి. అక్కడి వరకు అయితే మనకు వెహికల్స్ అయితే వెళ్తాయి. లైక్ ఈరోజు ఏమంటే మనకు జాతర జరిగింది కాబట్టి మనకు చెక్ పోస్ట్ దగ్గర పెట్టే టికెట్ వచ్చేసి మనకు అక్కడ వాటర్ ఫాల్స్కి గేట్ దగ్గర అయితే పెట్టేశారు. 5 కిలోమీటర్స్ అయితే నేను సాహసం చేసుకుంటూ వెళ్ళానండి. 5 కిలోమీటర్స్ నేనైతే నడవడం జరిగింది. అక్కడ ఆటోస్ కూడా పెట్టారు 30 రూపీస్ పర్ పర్సన్కి. అది మనకు రావలమ్మ అనేసి మనకు కింద సైడ్ మనకు వాటర్ అయితే ఫ్లో అవుతుంటుంది కదా, అక్కడ వరకు మనకు ఆటో వెళ్ళడం జరుగుతుంది. మనం వెళ్ళి అయితే చాలా కష్టపడ్డామైతే. ఇంకొకటి ఏమంటే నేను చెప్పేది ఒక్కటేనండి, ముసలోళ్ళు హ్యాండిక్యాప్స్ ఎవ్వరు అయితే రాకండి. వచ్చినా కానీ వాళ్ళని కింద పెట్టేసి మీరందరూ మీరు వెళ్ళి చూసేసి రండి. అంతేగాని చాలా కష్టం అండి. పైన అయితే మనకు చాలా డిఫికల్ట్గా ఉందండి. అది దారి అనేది మనకు చాలా డిఫికల్ట్. ఇప్పుడు స్టెప్స్ ఒకసారి మనము ఒక 10 స్టెప్స్ ఎక్కితే కనుక మళ్ళీ 10 స్టెప్స్ దిగాలి, అలా ఉంది. డౌన్ ఉంది, హైటు ఉంది, చాలా ఒక 2 కపుల్స్ అయితే వచ్చారు, ఓల్డేజ్ కపుల్స్. అబ్బా వాళ్ళ బాధ చూడలేక నేను చాలా నాకైతే ఏడుపు వచ్చేసింది వాళ్ళని చూసి. వాళ్ళు ఎందుకు వచ్చేసారు అబ్బా అనేసి అనిపించింది నాకైతే. సో ఎలాగో అలా మనం కూడా వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. కానీ తలకోన అయితే చూడవలసిన ప్రదేశం అండి, షూటింగ్ పాయింట్ ఇది. ఎందుకంటే ఇక్కడ చాలా మూవీ షూట్ అయితే జరిగింది కాబట్టి చాలామంది వస్తారు. ఇది జాతర జరిగింది, ఇక్కడ గుడి చుట్టూ షాప్స్ అవన్నీ ఎత్తేస్తున్నారు. నేను ఇక్కడ పైనుంచి అయితే నేను షూట్ చూశాను. ఎందుకంటే ఇంకా నేను పైకి వెళ్ళేది ఉంది, చాలా కష్టం ఉంది. అందుకనేసి నేను పైనుంచి ఇక్కడి నుంచే తీసేసాను అనమాట. వీడియో అయితే చూస్తుండండి. చూపించండి, చూడండి. తలకోన లోపలికి ఎంట్రీ అయితే 30 రూపీస్ అంట పర్ పర్సన్కి. టైమింగ్ 8 AM to 4 PM అంటండి ఇక్కడ మనకు లోపలికి ఎంట్రీ అయితే. సో చూడండి, ఇక్కడైతే ఫోన్ పే లేదంట, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అయితే రావు. అవును, సిగ్నల్స్ అయితే రావు ఇక్కడ. జస్ట్ క్యాష్ అయితే క్యారీ చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు. 20 స్వీట్ కార్న్, చల్లగా మజ్జిగ 10 రూపాయల మజ్జిగ, లెమన్, ఆరెంజ్, ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ నేనైతే మజ్జిగ అయితే తాగుతున్నాను, 10 రూపీస్. చూడండి, నేనైతే ముందు జాగ్రత్తగా సెల్ఫిష్ లాగా ఫస్ట్లో అయితే నేనైతే మజ్జిగ అయితే తాగేశాను. ఎందుకంటే 5 కిలోమీటర్లు సాహసం చేయాలి కదా. నేనేదో కొద్దిగా ఉంటుంది అనుకున్నానండి, ఆటో కూడా తీసుకోలేదు నేను. వెళ్తూ ఇలాగే పబ్లిక్ని చూపించవచ్చు కదా, వీడియో షూట్ చేయొచ్చు అనేసి నేనైతే అదేమో అంటారు కదా అలా అనుకొని వెళ్ళి దోల తీరిపోతుంది ఏదో ఓకే అన్నట్టు నా దోలైతే బాగా తీరింది అక్కడైతే. ఓ వద్దు బాబోయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చే ఫ్లో అయ్యే వాటర్ అండి ఇది. ఇక్కడ కూడా చాలామంది చిన్నపిల్లలు వాళ్ళందరూ చిన్నపిల్లలు అయితే ఈత అయితే ఇక్కడ చాలా బాగా కొట్టుకోవచ్చండి. ఇంకోటి ఏమంటే
పిల్లలు ఉండే వాళ్ళు పైకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళేసి రండి. ఎందుకంటే మనం చేసే ఎంజాయ్మెంట్లో మనం ఒక్కరికి ఏది ఒక బాధ కలగకుండా వాళ్ళకి ఏమి అపాయం జరగకుండా చూసుకునే బాధ్యత మనందరిది ఉంది. మనం వెళ్ళిన తర్వాత ఒక ఫ్యామిలీ ఒక 10 మంది వెళ్ళినా 2 మంది వెళ్ళినా కానీ మనం ఫ్యామిలీ, ఎందుకంటే కలిసికట్టుగా వెళ్ళేసి అక్కడ చూడాల్సింది చూసి మనం ఎంజాయ్ చేయాల్సింది కలిసి చేసి వచ్చేసేయాలి. మీరు ఒక చోట, మీ పిల్లలు ఒక చోట, పెద్దలు ఒక చోట అలా చెయ్యకండి దయచేసి. చాలామంది అక్కడ ఇది అవ్వడం జరిగింది, అదంతా మనకు తెలుసు. కానీ నేను చెప్పడం ఏమంటే వెళ్ళండి, ఎక్కడికైనా మనం మనుషులం, మనం వెళ్ళాలి, మనం చూడాలి, మనం అన్ని చోట్ల తిరగాలి కదా. తలకోన అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పైకి అయితే ఎక్కబోతున్నాము, చాలా డిఫికల్ట్ దారి నేను చెప్పాను కదా. అందుకనేసి నేను చెప్పడం ఏమంటే కేర్గా వెళ్ళండి, కేర్గా రండి, బీ హ్యాపీ. అంటే ఏమంటారు, హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళి హ్యాపీగా జర్నీ చేసుకుని ఇంటికి వచ్చేసేయాలి అంతే. వీళ్ళేనండి ఓల్డేజ్ కపుల్స్ నేను చెప్పాను కదా. సో ఆమె అయితే నడవలేకుంది, పాపం నడుముకి బెల్ట్ కూడా పెట్టుకుంది ఆమె. నేను చెప్పాను ఈ సైడ్ నుంచి కమ్మి పట్టుకొని వెళ్ళండి అమ్మా అని నేను చెప్పడం ద్వారా వాళ్ళు ఈ సైడ్కి అయితే వచ్చారనమాట. వాళ్ళు అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అవుతుందమ్మా అంటే వాళ్ళకి ఇబ్బంది ఏమైనా కానీ మీరు వచ్చినప్పటికీ వాళ్ళు ఆ సైడ్ అట్లా దాటుకొని వెళ్తారులేండి అమ్మా, పెద్దోళ్ళు మీరు ఎందుకు వచ్చారు, ఎందుకు ఎక్కుతున్నారు ఇంత పైకి అనేసి, ఏదో కొద్దిగా ఉంటుంది దారని వచ్చినామమ్మా అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది నాకైతే. సో చాలా బాధపడుకుంటూ వచ్చారు వాళ్ళు. నేను చూడండి ఇక్కడి నుంచే షూట్ అయితే చేయడం జరిగింది. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడికి వెళ్ళడానికి. అదే కనుక దారి కనుక మనకు క్లియర్గా ఉండి ఒక వెహికల్ వెళ్ళేట్టుగా పెట్టి నింటే కూడా, లేదా ఒక హ్యాండిక్యాప్స్కి ముసలోళ్ళకి వీళ్ళకి ఒక వెహికల్ ఏమన్నా వాళ్ళు అరేంజ్ చేసి ఉంటే కూడా చాలా బాగుండు అనిపించింది నాకైతే. ఇక్కడి నుంచి అయినా ఇంప్రూవ్మెంట్ రావాలి మన తలకోన కానీ నేను కోరుకుంటున్నారు. నాతో పాటు ఎంతమంది కోరుకుంటున్నారో నాకైతే కామెంట్ పెట్టండి. ఫైనల్గా నేనైతే రీచ్ అయిపోయానండి. ఫైనల్గా వాటర్ ఫాల్ దగ్గరికి నేనైతే రీచ్ అయిపోయాను. అందరూ అక్కడ వాటర్ ఫాల్ చూడడం వదిలేసి నన్నే చూస్తున్నారు. నేనేంద్ర అబ్బా ఏం చేసేస్తున్నాను, నేను ఎందుకు ఇలా చూస్తున్నాను అలా అనేసి నాకైతే ఇదైపోయిందనమాట. మరి నేనైనా కానీ నేను వీడియో అయితే షూట్ చేసేసాను. నేను వదలనండి ఎక్కడికి వెళ్ళినా కానీ, నా పని నాకు ఫస్ట్ అయిపోవాలి. నా పాలసీ ఏమంటే నేను వెళ్ళిన పని నాకు ఫస్ట్ అయిపోవాలి. సో వీడియో అయితే షూట్ చేసేసాను నేను మొత్తము. చాలా బాగా ఉంది. అక్కడ వాటర్ దగ్గర నిలబడితే కనుక అవి చినుకులు చిన్న చిన్నగా పడుతూ ఉంటే వామ్మో చాలా చల్లగా బాగుంది. నేను నడుచుకొని వెళ్ళినంత సేపు నడుచుకొని వెళ్ళి నా కాళ్ళలో నొప్పి రావడం కూడా జరిగింది. అయినా కానీ అక్కడికి వెళ్ళి ఒక 5 నిమిషాలు నిలబడితేనే నాకు అన్ని మాయమైపోయినట్లు అనిపించింది. చాలా బాగుంది. అలాగే అక్కడ గుడి కూడా ఉంది. గుడికి దర్శించుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ దర్శించుకొని వాళ్ళు ఏదో రాళ్ళు వచ్చేసి బట్టలో వేసి ఊయాలంట, అది చెట్లకి కట్టుకుంటూ దారి పొడవునా అలాగే వస్తున్నారు చాలామంది నేను చూశాను. అదేందో రాళ్ళు ఎత్తుకుండేది ఒక రాయి, మళ్ళీ అది బట్టలో కట్టేసి అది చెట్టుకు కట్టేస్తారట వేలాడేసి. ఎందుకంటే అది ఊయాలంట ఏమో, పిల్లలు కానోళ్ళకి దేనికైనా కట్టే మంచిదమ్మా అని వాళ్ళు వేరే అక్కకి అడిగితే చెప్పింది నాకైతే. కానీ తలకోన అయితే నేనైతే చూడడం జరిగింది. మామూలుగా మేము రీసెంట్గా 6 months బ్యాక్ కూడా వెళ్ళేసి వచ్చాము. బట్ అప్పటికి నేను వీడియోస్ చేయలేదు. ఇప్పుడైతే వీడియో కోసం అయితే నేను వెళ్ళాను. మన తలకోన అయితే ఎంతమంది చూసారో నాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టాలి. మనం దీని తర్వాత వచ్చేసి మనం చూసేది వచ్చేసి వ్యూ పాయింట్ అండి. నెక్స్ట్ మనం వెళ్ళేది వ్యూ పాయింట్. ఇక్కడికైతే అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి దిగేసి మళ్ళీ ఆయన ఉండే చోటికి వెళ్ళాలంటే మళ్ళీ 5 kilometers తప్పదు నాకు. ఇక్కడి నుంచి అయితే 2 kilometers అయితే వెళ్ళిపోవాల్సిందే తప్పదు. మళ్ళీ అక్కడి నుంచి ఆటో తీసుకుంటానండి. ఇప్పుడైతే నా వల్ల కాదు. ఆయన అందుకనేనండి నేను ఆయన్ని పిలుచుకొని రాలేదు. ఇప్పుడు మామూలు మనుషులే నడవ. చూడండి మనకు CBET తలకోన అంట అండి, ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగ్రాపేట్ రేంజ్ అయితే వెళ్ళబోతున్నాం. సో ఇది వచ్చేసి మనకు వ్యూ పాయింట్ అండి, తలకోనలో వ్యూ పాయింట్. మనం లోపలికి అయితే వెళ్ళి చూసేద్దామా. మరి చూడండి ఈరోజు అయితే మా ఆయన అయితే ఒక మాట అయితే చెప్తారంట అందరికీ. ఎన్ని రోజులండి గ్యాప్ మీకు? గ్యాప్ 5 రోజులైంది, 6 రోజులైంది, 6 వీడియోలు 5 15 days వరకు ఆయన అయితే ఆబ్సెంట్ అండి. నేనైతే ప్రెసెంట్లోనే ఉన్నా. ఆయన అయితే 15 days నుంచి అయితే ఆబ్సెంట్లో ఉన్నారనమాట. ఎందుకనేసి కారణం ఆయనే చెప్తారు, ఆయన నోటితో వినేసేయండి ఒకసారి. నాకు చెప్పేసినావు కదా ఆల్రెడీ, ముందుగా చెప్పావు. అయినా కానీ మీరు చెప్పాలి కదా ఒకసారి. ఇంట్లో ఫ్యామిలీస్ లో అన్ని నా మీదేనండి భారం అంతా. ఇది చూసుకోవాలా అది చూసుకోవాలా. కాకపోతే వీడియోల్లో అన్ని ముందు మాదిరి ఎంటర్టైన్మెంట్ గా నేను వస్తాను. కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చాను అంతే. ఇప్పుడు కూడా వస్తారు, బట్ కొంచెము వస్తారు. ఎందుకంటే ఆయన నడవలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు నడవడానికి. ఇప్పుడు కూడా తలకోనకు వచ్చాము. తలకోన అయితే మొత్తం ఒక 3 kilometers పైన నేనే వాక్ చేసుకుంటూ వెళ్ళాను. ఏమండి? అవును నిజమే. అక్కడి నుంచి వచ్చాక నా చేతులు ఏమయ్యాయండి?
వణుకుతా ఉన్నాయి ఇట్లా షివరింగ్ వస్తుంది వణికినట్టు వణుకుతా ఉన్నాయి. కాలేజ్ మిత్రులు కూడా అన్నీ షివరింగ్ వచ్చేసాయి. నాకైతే ఒక్కదాన్ని ఒక్క పైకి వెళ్ళి వచ్చారంటే నేను గ్రేట్ అనుకున్నా. ఈరోజు అయితే వామ్మో నేను ఈయన దగ్గర చేరుకుంటారా లేదా అనిపించింది. చాలా కష్టం. పబ్లిక్ అయితే చాలా ఫుల్ అండి. ఎందుకండి ఫుల్గా ఉండేది? శివరాత్రి కదా. మామూలుగా చెక్ పోస్ట్ దగ్గర పెట్టే చార్జెస్ వాళ్ళు వచ్చేసి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళేదానికి పెట్టేశారు వాళ్ళు 30 రూపీస్ చార్జెస్. అక్కడి నుంచి వెళ్తున్నారు చాలా మంది. ఆయన లోపల వచ్చేసి 30 రూపీస్ ఆటో చార్జ్ ప్లస్ మొత్తం 60 రూపీస్ ఒక మనిషికి అయితే వెళ్ళడానికి, రావడానికి మళ్ళీ 30 రూపాయలు, మొత్తము 90 రూపీస్ కావాలండి ఒక మనిషి లోపలికి వెళ్ళాలండి. ఇట్లా ఏమైనా ఒకేషన్స్లో వస్తే మీకు పర్ పర్సన్కి లోపల తిరగాలంటే 100 నోట్ పెట్టేయాల్సిందే. అవునండి, మన డిపార్ట్మెంట్ అక్కడ చెప్పారు అన్నమాట. ఫోన్ కూడా పని చేయడం లేదు. కాకపోతే ఫోన్ పే లేకుండా క్యాష్ పెట్టుకొని రావాలన్నమాట. గాంధీ తాత నోట్లు, గాంధీ తాత నవ్వుకుంటూ వచ్చేసేయాలి. గాంధీ తాత నవ్వుకుంటూ వచ్చేటప్పుడు మనం ఏడుచుకుంటూ ఇచ్చేసేయాలి వాళ్ళకి. అంతేనండి. ఇప్పుడు వ్యూ పాయింట్ అయితే చూసేద్దామా? చూసేద్దాం. మనం వెళ్ళిపోదామా? సరే రండి. ఫైనల్గా మనం వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. వ్యూ పాయింట్ అంటే ఇలా ఉంది. మనకు చాలా నడవాల్సిన అవసరం ఏం లేదు. పెద్దోళ్ళకి పిల్లలకి అందరికీ అయితే ఇక్కడైతే చాలా బాగుంది. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ ఉంది. మనం లోపలికి వెళ్తే అలాగే మనకు గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నాకు నచ్చింది ఇక్కడైతే. నాకు అంటే పైకి వెళ్ళడానికి చేసే సాహసం కన్నా ఇక్కడైనా నీళ్ళే ఉన్నాయి మనకు ఆడుకోవడానికి పిల్లలు. ఇక్కడైతే కూడా చాలా బాగుంది చూడండి. అంటే షూటింగ్స్ ఇక్కడ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. పైకి అయితే వెళ్ళరు, షూటింగ్స్ అయితే ఇక్కడ ఎక్కువ జరుగుతాయి కాబట్టి తలకోనలో. ఇక్కడ చాలామంది రారు, తక్కువ ఇక్కడికి వచ్చేది రేరు. ఎందుకంటే వాటర్ ఫాల్ చూడడానికి వస్తారు కాబట్టి పైకెక్కే వెళ్తారు. అందరూ ఎక్కేసి వెళ్ళిపోతారు సాహసం చేసుకొని. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాం కదా, అది చూడకుండా ఎట్లా అనేసి అనుకుంటారు. నాకు తెలిసి పెద్దవాళ్ళకి ఇక్కడ వదిలేసి పైకి వెళ్ళేస్తే అదే మనం వెళ్ళాలి పైకి. ఇక్కడ ఉండేవాళ్ళు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఇక్కడ పెట్టేసి వెళ్తే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్. అందరికి ఎలా అనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. నేను కూడా ఒక రౌండ్ అలా చిన్నపిల్లల లెక్క వేసేసానండి. చూడండి, నాకు నీళ్ళంటే ప్రాణం. అసలు నేను నీళ్ళని చూశానంటే నేను అస్సలు నిలబడను. వీడియోల కోసం అయితే వెళ్ళడం రావడం, షోపీస్ లాగా వెళ్ళడం రావడం, జస్ట్ షూట్ చేసామా, వీడియో అయిందా, వెళ్ళామా, తిన్నామా, వచ్చేసామా, అంతే. వీడియో కరెక్ట్గా వచ్చిందా లేదా, ఇలా అయిపోయిందండి నా పరిస్థితి. ఈ మధ్య అయితే నీళ్ళని చూస్తే నేను కూడా చిన్నపిల్లనేనండి. చాలా చిన్నపిల్ల కంటే ఇంకా చిన్నపిల్ల అయిపోతాను నేనైతే నీళ్ళకి చూస్తే. చాలా బాగుంటుంది. అంటే చల్లగా అంటే కూల్గా ఉన్నాయండి వాటర్ అయితే అక్కడ. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనమైతే అక్కడ లోపల పార్క్ ఉంది, గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. నేను అన్నీ చూపిస్తాను. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలంటే కూడా చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఎందుకంటే గెస్ట్ హౌసెస్ డిఫరెంట్గా అయితే వాళ్ళు హట్స్ లాగా కట్టి పెట్టారనమాట. చాలా బాగుంది, నాకు నచ్చింది అది. నేను అది తిరిగి చూసేసాను, వీడియో షూట్ చేసేసాను అనమాట. అది కూడా చూపిస్తారు ఇదే వీడియోలోనే, మీరైతే చూస్తూ ఉండండి. చూడండి ఎలా ఉంది కదా లొకేషన్. సో చాలా అంటే చాలా బాగుందండి. అక్కడి నుంచి నాకు అయితే వెళ్ళబుద్దే కాలేదు. వ్యూ పాయింట్ అంటే నాకు చాలా అక్కడ పైన అక్కడ ఉండేదానికంటే నాకు ఈ ప్రదేశం అయితే చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఎందుకంటే కొద్దిసేపు కాలక్షేపంగా మనం రెస్ట్ తీసుకోవచ్చు, కూర్చోవచ్చు ఎక్కడైనా కానీ. ఎక్కడ వెళ్ళినా కానీ మీరు భయపడి భయపడి వచ్చేసేయాలి బిరిన్న. ఇక్కడైతే మనకు ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే చూడండి మనకు గెస్ట్ హౌస్ అండి. ఇది మనం బుక్ చేసుకుంటే 1 డే కానీ 2 డే కానీ మీరు ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు అయితే ఉండొచ్చు ఇక్కడ. ఇంకోటి ఏమంటే మీకు ఇక్కడ వంట చేసి వాళ్ళే కూడా ఇస్తారు. మీరు కూడా వంట చేసుకోవాలనుకుంటే గ్రాసరీ తెచ్చుకుంటే వంట సామాన్లు ఇస్తారు వాళ్ళే. డిఫరెంట్గా ఉంది కదా. ఒకసారి మనం వెళ్ళి ఇక్కడైతే ఫోటో తీసుకుందాం, అలాగే వీడియో కూడా చేద్దాం మనము. చాలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉండాలని ఆ దేవుని గట్టిగా కోరుకోండి. ఇప్పుడైతే టైం లేదు. సో చాలా బాగుంది ఇది మనకు. చూడండి బాగుంది కదా. వాళ్ళైతే లాక్స్ అయితే వేసి పెట్టారు. నేను లోపల నుంచి చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉందండి లోపలైతే. సో ఇక్కడైతే చూడండి, ఇది మొత్తం మనకు షూటింగ్ పాయింట్ అండి. ఇది మొత్తము అక్కడ నెలకోన అనేది కూడా ఉంది. అక్కడికైతే మనం వెళ్ళలేకపోయాం, పబ్లిక్ చాలా ఉంది. అటు సైడ్ ఎవ్వరు వెళ్ళలేదు. సో నేను ఒక్కదాన్ని ఎందుకు అక్కడికనేసి నేనైతే వెళ్ళలేదని, నెలకోనకైతే నేను వెళ్ళలేదు. బట్ వ్యూ పాయింట్ అలాగే వచ్చేసి మనకు అదేదో రావలమ్మ అంటారట అక్కడ ఫస్ట్లో వచ్చే వాటర్, మళ్ళీ అది ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట. చూస్తున్నారా ఇది మొత్తం ఎలా ఉందో. మనకు షూటింగ్ పాయింట్ అండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇది షూటింగ్ పాయింట్. ఇది మొత్తం మనకు ఇక్కడ వచ్చేసి వసే రావులమ్మ, అల్లూరి సీతారామరాజు, అడవి రాముడు ఇలాంటివి చాలా అండి. వంశీ మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారని నేనైతే విన్నానమాట. సో అన్నీ అండి
చాలా బాగుంది. జయ మూవీ అండి, జయ మూవీ కూడా ఇక్కడే తీశారు. జయ మూవీ ఆల్మోస్ట్ మనకు వచ్చేసి తలకోన, వంటశాల, వంటగది, అక్కడ అన్నీ ఏమేమో ఉన్నాయండి మనకు. కానీ వస్తే కనుక మనకు సౌకర్యం ఉందండి స్టే చేయడానికి. బట్ ఒక్కటే ప్రాబ్లం, నెట్వర్క్ అనేది ఎక్కడా లేదండి. నో ఫోన్పే, నో ఫోన్స్, నో వీడియో కాల్స్, నో చాట్, చిట్ చాట్ ఏమీ లేదండి. ఇక్కడ వచ్చినారంటే మీరు ఏది ఉండదన్నమాట. మనకు ఇలా చెట్లు కూసుమాల్లాగా చేసి మనకు చెట్లను వాళ్ళు ఇలాగా కట్టారనమాట. పెద్ద పెద్ద కూసాల్లాగా ఉన్నాయండి ఇవి. దీనిపైన మనకైతే గెస్ట్ హౌస్ కట్టడం జరిగింది. సో టెంట్ అనుకోండి, ఆల్మోస్ట్ టెంటే. చాలా బాగుందండి. సో మరి ఇదేనండి మన వీడియో అయితే చూశారు కదా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అలాగే నేను చెప్పినట్టుగా ఎంతమంది ఫాలో అవుతారో ఈ వీడియోలో నేను చెప్పిన జాగ్రత్తలు నాకైతే కామెంట్ అయితే పెట్టేసేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.